కేవలం ఫార్జరీలు చేస్తే తప్ప, ఫార్జరీ చేయకుండా ఒరిజినల్‌గా డాక్యుమెంట్ రాస్తే మాత్రం అది మనం ఛాలెంజ్ చేయలేం. అటువంటి సందర్భాలు అందుకని ఈ కాంప్లికేషన్స్ కూడా ఉండకూడదని చెప్పి ఏం రాస్తామంటే, ఈ డాక్యుమెంట్ ఇలా రాసిన సందర్భాల్లో కేవలం ఒకరికే ఎందుకు రాసాం, లేకపోతే కూతురికే ఎందుకు రాశాను అన్నటువంటి తన కారణాలు కూడా మేము కొంత డీటెయిలింగ్ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. అదే రేపు ఏదైనా పొరపాట్లు ఇట్లాంటి లీగల్ ఇష్యూస్ వచ్చిన తర్వాత ఈ యొక్క వ్యక్తి గాని, లేకపోతే ఆమె కావచ్చు, అతడు కావచ్చు, తదనంతరం ఏదైనా రైజ్ అయితే దాని మీద ఛాలెంజ్‌లు, సిగ్నేచర్ ఫార్జరీ కాలేదని ఇట్లాంటి సందర్భాల్లో కూడా దీనికి ఒక క్లాజ్‌గా కనిపిస్తుంది. బట్ 90% వీలునామాని ఛాలెంజ్ చేసే అవకాశం లేదు. ఏదైనా అతను డౌట్ చేసినప్పుడు మాత్రం అవకాశం ఉంటుంది సిరిగారు. ఒక్కసారి కనుక వీలునామా రాస్తే ఎన్ని రోజుల వరకు అది వర్తిస్తుందంటారు? వీలునామా ఒక్కసారి రాస్తే వర్తించడమే కాదు. ఇక్కడ వీలునామా ఏంటి? వీలునామా తను జీవిస్తున్న కాలంలో వీలునామా అని రాస్తారు. ఆ వీలునామా మాత్రం ఫోర్స్‌లోకి వచ్చే అవకాశం మాత్రం తదనంతరం తన చనిపోయిన తర్వాత మాత్రమే వీలునామా ఫోర్స్‌లోకి వస్తుంది. కాబట్టి వీలునామా ఫోర్స్‌లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఆ వీలునామా డాక్యుమెంట్ ఒక అడ్వకేట్ దగ్గర పెట్టొచ్చు, లేకపోతే సంబంధికులైన నమ్మకం ఉన్నటువంటి ఒక వ్యక్తుల దగ్గర పెట్టి ఉండొచ్చు. కాబట్టి తర్వాత ఆ వీలునామా ప్రకారం ఉన్నట్టుగా దాన్ని డివిజన్ చేసుకొస్తారు. కాబట్టి దానికి ఒక కాల పరిమితి ఇన్ని రోజుల్లో చేయాలంటూ ఏం లేదు. వీలునామా తర్వాత తదనంతరం ఎప్పుడైనా ఈ వీలునామా అనేది చేసుకోవచ్చు అనమాట.